చాలా మంది పేషెంట్స్ డే టు డే ఓపీడీకి వచ్చే వాళ్ళకి ఉండే కామన్ డౌట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. అందులో టూ కామన్ గా అడిగే డౌట్స్ ఏంటంటే మాకు మెట్లు ఎక్కుతుంటే మోకాలు నొప్పులు వస్తున్నాయని, లేదా ఎక్కువ దూరం నడిస్తే మోకాలు నొప్పులు వస్తున్నాయని అడుగుతూ ఉంటారు పేషెంట్స్. నా పేరు డాక్టర్ పవన్ కృష్ణ. నేను శ్రీ స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. సో ఫస్ట్ దానికి వస్తే మెట్లు ఎక్కుతుంటే మాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి అని అడుగుతారు. స్టెయిర్ క్లైంబింగ్ మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు నొప్పులు రావడానికి కామన్ రీజన్ ఏంటంటే మజిల్ టోన్ ఉండకపోవడం. 30 years తర్వాత మజిల్ లాస్ అనేది ఉంటదండి. కాబట్టి ఆ మజిల్ లూజ్ అయినప్పుడు మోకాలను సపోర్ట్ చేసే మజిల్ క్వాడ్రిసిప్స్ వీక్ అవుతుంది. దానివల్ల స్టెయిర్ క్లైంబింగ్ చేసేటప్పుడు నీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి పెయిన్ వస్తుంది. జనరల్ గా ఈ కంప్లైంట్ ఆఫ్టర్ 30 years నుంచి వింటాము. సో డైలీ మజిల్ టోనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ సెకండ్ది, ఎక్కువ దూరం నడిస్తే నొప్పి వస్తుందని అడుగుతారు. ఒకటేసారి డే టు డే ఎక్సర్సైజ్ లేకుండా 2 kilometers 3 kilometers నడిస్తే పెయిన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మజిల్ టోన్ ఉండదు. సో జాయింట్ చాలా లోడ్ తీసుకుంటది. కంటిన్యూస్ గా జాయింట్ మీద ఫోర్స్ పడడం వల్ల ఆర్థరైటిక్ చేంజెస్ అంటే అరుగుదల మార్పులు తొందరగా వస్తాయి. కాబట్టి రోజు ఎక్సర్సైజ్ రొటీన్ అన్నా ఉండాలి. లేకపోతే ఎక్కువ దూరం నడవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రెచింగ్, టోనింగ్, స్ట్రెంథనింగ్ చేసుకుని అప్పుడు నడవచ్చు. అండ్ ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్కి వెళ్ళేటప్పుడు షూ ఉండాలి. అవి వేసుకుని వెళ్తే మన జాయింట్కి వచ్చే లోడ్ చాలా వరకు తగ్గుతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.